హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. మనం నిత్యం మామిడి తోరణాలు, మామిడాకులు పండగలలో, శుభ సందర్భాలలో, పెళ్ళిళ్ళలో, వ్రతాలలో, పూజలలో వాడటం, కట్టటం చూస్తూనే ఉంటాము. వీటి వెనకాల ఎన్నో ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కలశంపై మామిడాకులు పెడతారు. కొబ్బరికాయ దేవతలకు ప్రతీక. దాల్లో ఉన్న మామిడాకులు అవయవాలకు ప్రతీక. పూర్ణకుంభంపై కూడా మామిడాకుల్ని ఉంచుతారు. పూర్ణకుంభం విశ్వానికి ప్రతీక. దాల్లో ఉన్న నీరు జీవం. అక్కడున్న మామిడాకులు పంచ ప్రాణాలకు ప్రతీక. అందువల్ల ఈ పూర్ణకుంభం ఎదురొచ్చినప్పుడు శుభసూచకంగా భావిస్తారు. పెళ్ళిళ్ళలో తోరణాలు కట్టడం వల్ల ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని వదులుతాయి ఆకులు. ఇంకా పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది. వాతావరణం శుద్ధిగా ఉంటుంది. వాతావరణంలో ఉన్న చిన్న చిన్న క్రిమికీటకాలు లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. దీనిలో ఉన్న ఒక మంచి సువాసన దేవతలను పరవశింపచేస్తాయి. అందువల్ల మనకి శుభం కలుగుతుంది. అంతేకాకుండా దేవతలు ఈ వాసనకు కట్టిపడేసినట్లు అక్కడికి వస్తారన్నమాట. ఇంకా ఆయుర్వేదంలో దీన్ని ఫితా కప్ప బాగా తగ్గుతాయని విశ్వసిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మామిడాకుల్ని నానబెట్టి ఆ నీటిని తాగినట్లయితే డయాబెటీస్ తగ్గుతుంది. మామిడాకుల్ని ఎండబెట్టి చూర్ణం చేసి నీటితో కలిపి తీసుకుంటే కిడ్నీస్కి బాగా పనిచేస్తుంది. మామిడాకులు, మర్రి, జువ్వి, రావి, ఉత్తరేణి వీటి ఐదిటిని పంచపల్లవాలు అంటారు. వీటిని కూడా శుభకార్యాలలో వాడుతారు. ఈ విధంగా వీటిల్లో ఎంతో ఆధ్యాత్మికత, ఆరోగ్యం కూడా ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.